హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి ఒక గూస్ బంప్స్ అప్డేట్ వచ్చింది. నిన్నటి నుంచి ఆ పిక్చర్ చూడగానే నాకైతే నిజంగా చెప్తున్నాను, మైండ్ పని చేయట్లేదు. ఎప్పుడెప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి చాలా ఎక్సైటింగ్ ఉన్నాను నేను. సో ఈ పిక్చర్ నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అసలు ఆ పిక్చర్ చూసారా ఎలా ఉందంటే, సింహం వేటకి వెళ్ళి వచ్చిన తర్వాత పక్కనే పడేసిన జంతువుల్ని చూసి వేటాడండ్రా 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 అన్నారు కదరా. ఇప్పుడు వేటాడితే ఇలాగే ఉంటుంది అన్నట్లుగా రామ్ చరణ్ కెమెరాని చూసి ఆ డిస్ప్లేని చూసి ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో నాకైతే అలా అనిపించింది. నిజంగా రంగస్థలం తర్వాత ఆ కైండ్ ఆఫ్ జానర్లో మళ్ళీ రామ్ చరణ్ గారు చేసినటువంటి సినిమా ఇది. రామ్ చరణ్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే రంగస్థలానికి మించి ఉంటుంది ఈ సినిమా అని చెప్పేసి ఆయనే చెప్పడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. ఏది పెద్దికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఫీస్ట్ లాగా మారిపోయింది. రీసెంట్గా ఇప్పుడు ఈ పిక్చర్ మీరు చూస్తున్నారు కదా, పక్కనే ఉన్న అతను ఫైట్ మాస్టర్, అతను పుష్పక్ కూడా చేశారు, నవకాంత్ ఆయన పేరు. సో ఆయన సారథ్యంలో పెద్ది తాలూకు ఫైట్ సీక్వెన్స్ ప్రజెంట్ నడుస్తుంది అనమాట. ఇంకొక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. ఒక ట్రైన్ ఎపిసోడ్ అనమాట ఇది. అంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో రియలిస్టిక్ స్టంట్స్తో చాలా ట్రైన్ సీక్వెన్స్ వచ్చుంటాయి. రియలిస్టిక్ స్టంట్స్ అంటే రామ్ చరణ్ గారు 95% డూప్ లేకుండా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నట్లుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు పర్ఫార్మెన్స్ విషయం అయితే ఇంకా అసలు మనం అది పిక్చర్ చూస్తుంటే అర్థమవుతుంది ఎంత ఇంటెన్స్గా రామ్ చరణ్ గారు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చాలా సంవత్సరాల తర్వాత డెడికేటెడ్గా, అంటే ప్రతి క్యారెక్టర్ డెడికేటెడ్గా చేస్తారు. కాకపోతే ఆయన మనసుకు నచ్చితే క్యారెక్టర్ ఎంత బాగా చేస్తారన్నది మనకు ఆ పిక్చర్లోని రామ్ చరణ్ గారి ఇంటెన్సిటీ చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగా రేపు ఆ ట్రైన్ ఎపిసోడ్ కానీ ఇంకా సినిమాలో చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫైట్స్, ఇంకా ఎమోషనల్ టాకీ పార్ట్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే వన్ మ్యాన్ షో. రంగస్థలంలో ఎలా అయితే చిట్టిబాబు అనేటువంటి క్యారెక్టర్ వన్ మ్యాన్ షోగా మారిందో, ఆ సినిమా తర్వాత చాలామందికి లైఫ్ మారిపోయింది. ఒక అనసూయ గారు కావచ్చు, అలాగే అసిస్టెంట్ క్యారెక్టర్ చేసిన మహేష్ కావచ్చు, అలాగే జగపతి బాబు గారు గతంలో విలన్ చేసిన రంగస్థలం తర్వాత ఆయన ప్రెసిడెంట్ పాత్ర నెక్స్ట్ లెవెల్ పేరు వచ్చింది. సో అలాగే ఈ సినిమాలో కూడా ఈసారి చేయబోయేటువంటి ప్రతి పాత్రకి పేరు వస్తుంది. అలాగే రామ్ చరణ్ గారి ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత నా యొక్క ఎక్స్పెక్టేషన్, అభిమానుల ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ట్రేడ్ ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. రంగస్థలంలో మిస్ అయిందని చెప్పి చాలామంది బాధపడ్డారు. సో దీనికి ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువే అన్న రేంజ్లో కథ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్, ప్రతి ఒక్క క్రాఫ్ట్కి ఈసారి అవార్డ్స్ వస్తాయి పెద్దికి. సో జస్ట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ పెద్ది. సో అతి త్వరలో మనకి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుంది. సో దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఏఆర్ రెహమాన్ గారు ప్రతి సాంగ్ ఎరగొట్టేశారని చెప్పేసి తెలుస్తుంది. సో పెద్దికి సంబంధించినటువంటి పిక్చర్ మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.